ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ముసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో సాములాడేబడే నన్ను నంద్యాల జిల్లా కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. అది లెటర్ ప్యాడ్ కూడా ఇప్పుడే మన వాట్సాప్లోకి వచ్చింది. కో కన్వీనర్గా నంద్యాల జిల్లా కో కన్వీనర్గా అదే సందర్భంలో దాన్ని బేస్ చేసుకునే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనే అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆయా గ్రామాల్లో సర్పంచులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఆ గ్రామాలు ఉండే ప్రజా సమస్యలు కావచ్చు, గ్రామ సమస్యలు కావచ్చు, తాలూకా సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికమైనటువంటివి త్రాగునీటి సమస్యలు కానీ సాగునీటి సమస్యల మీద కానీ విరసి టోటల్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ తెలిసినటువంటి స్థానిక ఎమ్మెల్యేలకే ప్రాతినిధ్యం వహించేటట్టుగా అభ్యర్థులను ప్రకటించాలని చెప్పేసి ఈరోజు సభ పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఎందుకు పెట్టడం జరుగుతూ ఉందంటే కొన్ని పార్టీలు, ఆ పార్టీల పేరు చెప్పకూడదు కానీ పార్టీలు మీకు అందరికీ తెలుసు, కొన్ని పార్టీలు వేరే ఇతర జిల్లాల నుంచి ఈ నందికొట్కూరు భౌగోళిక గురించి కానీ ఈ నందికొట్కూరు ప్రజల మనోభావాల గురించి కానీ సమస్యల గురించి కానీ తెలియనటువంటి ఒక ఇంపార్టెంట్ అంటే ఒక వస్తువులుగా తీసుకొచ్చి పెట్టినట్టు ఇక్కడ కొత్త వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తులను ఏ పార్టీలో కూడా రాణించకూడదు అనేది ఒక అభిమతంతోనే ఈరోజు నందికొట్కూరు తాలూకాలో అన్ని ప్రజా సంఘాల కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఏ వ్యక్తిని కానీ ఏ పార్టీని కానీ కించపరిచే విధంగా ఉండదు. ఈ సమావేశంలో దానికి తావు లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు కూడా నిత్యం ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇబ్బందుల కోసం పనిచేసేటువంటి వ్యక్తులుగా మీరందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న రాజకీయ సమీకరణల గురించి కానీ వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ సమీకరణలు కానీ ఎవరైతే మనకు నందికొట్కూరు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతారో స్థానికేతరులు అయితే ఒక స్టిక్కర్ కోసం మాత్రమే వస్తారు, సమస్యల కోసం రారు. కాబట్టి మనకు స్థానికులైతేనే, మనవాడైతేనే మనం ఏ రోజైనా ప్రశ్నించే తత్వం మనకు వస్తుంది, అడిగే తత్వం వస్తుంది, మన అవసరాలు కూడా మనం తీర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాల మీద అనర్గళంగా ఒకరొకరు మీ పార్టీని చెప్తూ, మీ పేరుని చెప్తూ, మీ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నా.